ఈ రెండు కుటుంబాల్లో జకర్యా ఎలిజబెత్ కుటుంబం గురించి ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ సందేశం మన కుటుంబాలను కట్టుకునేదానికి చాలా చక్కటి మార్గదర్శిగా ఉంటుంది కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం కదా. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ ఒక్క వచనంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు అనేవి దాగి ఉన్నాయి. ఎక్కడ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వచన భాగంలో వారిని గురించి నెగటివ్స్ అనేటువంటివి లేదు, ప్రతికూలత అనేటువంటిది లేదు. ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకుని వారి జీవితంలో నుండి ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా దే లివ్డ్ ఇన్ యూనిటీ, వారు ఐక్యతలో జీవించారు. రెండవదిగా దే న్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని వారు ఎరిగినటువంటి వారు. మూడవదిగా దే ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని వారు అనుసరించినటువంటి వారు. నాలుగవదిగా వారు ఇవ్వబడినటువంటి కుమారుని విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వారు. ఐదవదిగా వారికి ఇవ్వబడినటువంటి కుమారుని దేవుని మార్గంలో పెంచినటువంటి వారు. ఈ 5 విషయాలు జకర్యా ఎలిజబెత్ జీవితంలో నుండి ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం పిల్లలు. మొట్టమొదటి ఏంటి అంటే వారు ఐక్యతలో జీవించారు. మామూలుగా యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు, అంటే ఐక్యమత్యమే మహా బలము. ఈ సంగతి మానవ ప్రపంచానికి తెలుసు ప్రియారు. అదే సమయంలో ద సేమ్ టైం డెవిల్ వాంట్స్ టు డిస్ట్రాయ్ ద యూనిటీ అమాంగ్ ద ఫ్యామిలీ. అపవాది లేక సాతానుడు కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యతను పాడు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. డెవిల్ వెయిట్స్ టు డిస్ట్రాయ్ ద యూనిటీ అమాంగ్ ద ఫ్యామిలీ. కుటుంబంలో ఉన్నటువంటి ఐక్యతను నాశనం చేయాలని ఎప్పుడు సాతానుడు కాస్తూ ఉంటాడు. భార్యాభర్తలు ఐక్యత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. అయితే అపవాది ఆ ఐక్యతను తీసివేసేటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తిట్టినను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆదాము హవ్వను గురించి మాట్లాడుతూ ఉన్నాడే తప్ప హవ్వను ప్రేరేపించినటువంటి అపవాదిని ఎరిగినటువంటి వాడిగా లేదు. హవ్వను ఎవరు ప్రేరేపించాడు? సాతానుడు ప్రేరేపించాడు ప్రియులారా. కానీ ఆదాము సాతాను గురించి మాట్లాడట్లేదు, హవ్వను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హీ బ్లేమ్ హిస్ ఫోర్స్. హవ్వను గురించి ఆదాము ఏం చేస్తున్నాడంటే నిందిస్తా ఉన్నాడు ప్రియులారా, నేరారోపణ చేస్తా ఉన్నాడు. అంటే అపవాది ఏం చేశాడంటే అప్పటి వరకు వారి మధ్య ఉన్నటువంటి ఐక్యతను తీసివేశాడు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. ఐక్యతలో 7 ఆశీర్వాదాలు అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోలేము, కానీ ఆ ఐక్యతకు సంబంధించినటువంటి నమూనా మీకు తెలియజేస్తాను.
వాట్ ఈస్ హిడెన్ ఇన్ ద యూనిటీ? ఐక్యతలో దాగి ఉన్నటువంటిది ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిటీ? అసలు ఐక్యత అంటే ఏంటి అనే దాని గురించి 7 అవుట్లైన్స్ మాత్రం చెప్తాను ప్రియులారా. మొట్టమొదటిగా ఐక్యతలో ఏముంటుంది అంటే ఏక మనసు అనేటువంటిది ఉంటుంది. వన్నెస్ ఆఫ్ మైండ్. ఈ వన్నెస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బైబిల్లో లోతు యొక్క కుటుంబం గురించి మనం చూస్తాం. లోతు తన భార్యను, తన 2 కుమార్తెలను పెట్టుకొని ఆ సొదొమ గొమొర్రా నుండి బయలుదేరాడు. దేవదూతలు లోతును ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సమయంలో లోతు భార్య ఏమైంది? షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. మనం ఆదికాండం చదవక్కర్లేదు కానీ 19:26 వచనాన్ని గమనించినప్పుడు అక్కడ లోతు భార్య వెనుకకు చూచి ఉప్పు స్తంభం ఆయనను అన్నది. ఆమె ఉప్పు స్తంభంగా మారడానికి కారణం ఏంటంటే ఆ ఏక మనసు అనేటువంటిది లోతు భార్యకు లేదు. ఇంకా చెప్పాలంటే లోతు భార్యకు ఏక మనసు అనేటువంటిది లేదు. అంటే భర్త వెళ్ళేటువంటి మార్గంలో వెళ్దాం, మరి దేవుడు చెప్పినట్టు చేద్దాం, అందరూ కలిసి ముందుకు సాగుదాం అనేటువంటి తత్వము ఆమెలో కనపడదు ప్రియులారా. కాబట్టి మధ్యాంతరంగా ఆమె జీవితం అక్కడ ముగించబడింది. ఐక్యతలో ఏముంటుంది అంటే ఏక మనసు అనేటువంటిది ఉంటుంది. రెండవది ఐక్యతలో ఏముంటుందంటే అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేటువంటిది ఐక్యతలో దాగి ఉంటుంది ప్రియులారా. ఎవరైతే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి వారిగా ఉంటారో ఆ కుటుంబం పైన దుష్టుడు పనిచేయలేడు. ఆ కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి రావు. వెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్, దెర్ ఈస్ నో మిస్అండర్స్టాండింగ్. ఎక్కడైతే అర్థం చేసుకునేటువంటిది ఉంటుందో అక్కడ అపార్థం చేసుకునేటువంటి దానికి తావు ఉండదు. పోతే మూడవదిగా ఐక్యతలో ఏముంటుంది అని అంటే లవింగ్ ఈచ్ అదర్. ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోక ద్వేషాలు, కోపాలు, అలుగుళ్ళు, విడిపోవడాలు, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వై? బికాస్ దే ఫర్ లేక్ ఆఫ్ లవ్. ఎందుకు అంటే వారి మధ్య ప్రేమ అనేది లేకపోవడం. కాబట్టి యూనిటీలో ప్రేమ అనేటువంటిది ఉంటుంది ప్రియులారా. తర్వాత నాలుగోదిగా ఐక్యతలో ఏముంటుంది అంటే షేరింగ్ ఒపీనియన్స్ ఈచ్ అదర్. ఒకరినొకరు వారి అభిప్రాయాలను పంచుకునేటువంటి వారిగా ఉంటారు. చాలాసార్లు కుటుంబాల్లో అసంప్షన్స్ అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. అసంప్షన్ అంటే భార్య భర్తల పట్ల ఏదో ఒకటి మనసులో ఆలోచిస్తుంది, కానీ భార్య భర్తల గురించి ఆ విధంగా ఆలోచిస్తుందన్న సంగతి భర్తకు తెలియదు. భార్య కొన్నిసార్లు లేక భర్త కొన్నిసార్లు తన భార్యను గురించి లేక భర్తల గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని ఉంటారు. వాటిని పంచుకోకపోవడం వల్ల, అవి తెలియకపోవడం వల్ల అక్కడ కూడా వాళ్ళు ఐక్యతలో ఉండలేకపోతారు. ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి కంటికి కనిపించవు ప్రియులారా. ఎవరి పట్ల ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారని తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబంలో యూనిటీ అనేటువంటిది ఉండదు, ఐక్యత అనేటువంటిది ఉండదు. పోతే ఐదవదిగా ఐక్యతలో ఏముంటుందంటే బేరింగ్ బర్డన్స్ ఈచ్ అదర్. అంటే ఒకరి భారంలో ఒకరు పంచుకునేటువంటి వారుగా ఉంటారు. ఒకరి భారంలో ఒకరు వహించేటువంటి వారిగా ఉంటారు ప్రియులారా. ఒకరి భారంలో ఒకరు భరించుకోకపోతే భారం అంతా కూడా ఒకరి మీద పడే అవకాశం ఉంది. అది కష్టమైనా నష్టమైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ శ్రమ అయినా ఏమైపోతుంది అంటే అక్కడ భారం పంచుకునేటువంటి మనసు లేకపోతే ఆ కుటుంబం ఇట్ బికమ్స్ లైక్ ఏ హెల్. ఇట్ గోస్ అండర్ ద స్ట్రగల్స్. ఆ కుటుంబం ఎన్నో పోరాటాలు గుండా
వెళ్ళాల్సి వస్తుంది పిల్లలు. కాబట్టి ఐక్యతలో భారం పంచుకునేటువంటి ప్రక్రియ అనేది ఉంటుంది. ఎన్నైనాయి? 5 అయినాయి. 6వదిగా ఎంకరేజింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం పిల్లలు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాయింట్స్ అన్నిటికి కూడా వాక్యాన్ని రిలేట్ చేసి చెప్తే చాలా అద్భుతంగా ఉంటుంది మెసేజ్ ఇది. కానీ మనకి వేరే పాయింట్స్ ఉండడం వల్ల దీన్ని మనం బ్రీఫ్గా అవుట్లైన్స్గా చెప్పుకుంటా ఉన్నాం. వీటన్నిటికి కూడా వాక్యాధారాలు ఉన్నాయి. సరే, ఆరోగ్యం మనం ఏం చూస్తున్నాము అంటే ఎంకరేజింగ్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. ఇట్లాంటి వాళ్ళు కూడా బైబిల్ ఎంతో మంది ఉన్నారు పిల్లలు. ఎక్కడైతే ప్రోత్సాహం ఉంటుందో అక్కడ నిరుత్సాహాన్ని తాగుంటుందో, అక్కడ డిసప్పాయింట్మెంట్కి వెర్ ఈస్ ఎంకరేజ్మెంట్, దెర్ ఈస్ నో డిస్కరేజ్మెంట్. పోతే 7వదిగా అడ్జస్టింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు సర్దుకుపోయేటువంటి వారిగా ఉంటాయి. ఈ 7 పాయింట్లు నేను చెప్పాను పిల్లలు. వీటికి వాక్యాలను మనం ఆధారం చేసుకుని వీటిని ధ్యానిస్తే చాలా అద్భుతమైనటువంటి ఐక్యతలో ఉన్నటువంటి ఫీచర్స్ అనేటువంటి మనం చూడగలుగుతాం. సరే, ఇక్కడ జకర్యా ఎలిజబెత్ గురించి ఈ వచనం దేంతో స్టార్ట్ అవుతుంది? వీరిద్దరు అనే పదంతో ప్రారంభించబడతాం. వీరిద్దరు అనేటువంటిది ఒకే పదము. ఆ పదము ఇద్దరు ఉన్నారు పిల్లలు. ఆ ఇద్దరు ఐక్యత అనేటువంటిది ఉంది. కొంత 2వదిగా వీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి కుటుంబం. దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి కుటుంబం పిల్లలు. ఇద్దరికి కూడా వాక్యం తెలుసు. ఇద్దరికి కూడా వాక్యం తెలుసు. నిజంగా భార్య భర్తలు అనబడేటువంటి వాళ్ళు, లేక కుటుంబ జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళకి దేవుని వాక్యం తెలిస్తే ఆ కుటుంబం ఒక పరలోకం లాగా ఉంటుంది పిల్లలు. వీరిద్దరు కూడా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు తన చేతులతోనే ఓడబెట్టుకొనును. If we want to build our family life, we need to have the word of God. మన కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి అంటే మన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం దేవుని వాక్యంతో పొందుపరచబడి ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం కాదు పిల్లలు. లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుందంటే కుటుంబాన్ని కట్టుకోనివ్వదు. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము లేక దేవుని వాక్యము ద్వారా పొందుకునేటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే కుటుంబాలను కట్టుకునేదానికి సహాయపడుతుంది. వీళ్ళిద్దరు కూడా మరి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎరుగుట వలన కుటుంబ జీవితాలు కట్టబడతాయి. దేవుని వాక్యాన్ని ఎరుగుట వలన ఇతరులకు వారు దీవెనకరంగా ఉండగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మన అకుల ప్రిస్కిల్లా గురించి చూస్తాం ప్రియులారా. ఈ అకుల ప్రిస్కిల్లాకు దేవుని వాక్యం బాగా తెలుసు. కాబట్టి ఏం చేశారంటే they were able to make a person as a servant of God. వారిద్దరికి దేవుని వాక్యం తెలుసు కాబట్టి అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వ్యక్తికి దేవుని వాక్యాన్ని బాగా ఫీడ్ చేశారు. ఆ దేవుని వాక్యాన్ని అతనికి బాగా బోధించినప్పుడు అపోల్లో ఏమయ్యాడో తెలుసా? అగ్నిలాగా మారాడు పిల్లలు. అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువుల గురించి ప్రకటించేటువంటి వ్యక్తిగా మారాడు. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి సంతోషాన్ని కుటుంబాలు అనుభవించేటువంటివిగా ఉంటాయి. చూడండి, ఈ కుటుంబంలో కూడా కింద వచనానికి వస్తే ఆ వచనంలో ఒక పొరపాటు అనేటువంటిది మనకు కనిపిస్తుంది. బట్ దే ఎంజాయ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ వాళ్ళు దేవుని వాక్యం ముందు సంతోషించేవారుగా. 119వ కీర్తన 92వ వచనం వస్తాను చదవండి. 119:90. ధర్మశాస్త్రము
నాకు సంతోషము ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఉండును. ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల, దేవుని వాక్యంలో ఉన్న సంతోషము లేకపోతే ఆ కుటుంబాల్లో ఎంతో నష్టం ప్రియ, ఎంతో శ్రమ, ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది. ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నేను నా శ్రమ ఎందు నశించేదాన్ని. ఈవెన్ దో దే హ్యాడ్ ఎ ల్యాక్, వారికి ఒక కొరత ఉన్నప్పటికీ కూడా కొరతగా వాళ్ళు ఆలోచించలేదు ప్రియ. వాళ్ళు ఎంతో మంది నిందించి ఉండొచ్చు, వాళ్ళు ఎంతో మంది బ్లేమ్ చేసి ఉండొచ్చు. వీరు దేవుని భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు, దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, కానీ దేవుడు ఎందుకు మీకు కొరత ఇచ్చాడు అది కూడా వచ్చు ప్రియ. బట్ దే డోంట్ కేర్, బట్ దే డిడ్ంట్ కేర్ ఎనీవన్. కానీ వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోలేదు. వై? బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాపీనెస్. అయితే వారు దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించేటువంటి వారిగా ఉన్నారు ప్రియ. దేవుని వాక్యం కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబంలో గొప్ప సంతోషం అనేటువంటిది ఉంటుంది. మూడవదిగా నేను ఏమని చెప్పాను? వారు దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారు ప్రియ. ఇంకొకసారి ఆ వచనం చదవండి, ఇందాక చదివిన వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉంది. న్యాయ విధుల చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు కదా? నిరపరాధులుగా నడుచుకుంటున్నారు ప్రియ. నిరపరాధులుగా అంటే అపరాధము లేనటువంటి వారిగా, అనిందులుగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు పిల్లలు. దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉండడం వలన వాళ్ళ నిర్దోషత్వం అనేటువంటిది మనం చూడగలుగుతాం. 119వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారు నిర్దోషులుగా నడుచుకునేటువంటి వారుగా ఉంటారు. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. వారు ధన్యులు అని మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే గైకుంటూ ఉంటామో ఆ వాక్యంలో ఉన్నటువంటి నీతి, ఆ వాక్యంలో ఉన్నటువంటి యథార్థత, ఆ వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ వాక్యంలో ఉన్నటువంటి న్యాయము, ఆ వాక్యంలో ఉన్నటువంటి దైవిక సంబంధమైనటువంటి గుణ లక్షణాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. We will have a great spiritual standards whenever we follow the scriptures. లేఖనాలు ఎప్పుడైతే మనం బైబిల్నటువంటి వారంగా ఉంటామో మన జీవితంలో ఒక గొప్ప పునాదులు వేస్తున్నటువంటి వాళ్ళంగా ఉంటాం ప్రియ. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. బైబిల్లో నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి వారిని అనేక మందిని మనం చూడవచ్చు. ఆ కోవకు సంబంధించినటువంటి వారిగా వీళ్ళు పిలువబడుతూ ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఆ స్టాండర్డ్స్ అనేవి వీళ్ళలో కూడా మనం చూడగలుగుతాం ప్రియ. నోవాహు ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడిగా ఉన్నాడు, తన తరము వారిలో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆ నిందారహితమైనటువంటి స్థితిని కలిగి ఉంటాం. నిరపరాధ స్థితిని మనం కలిగి ఉంటాం ప్రియులారా. నిర్దోషత్వాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని వాక్యాన్ని మనం కైకొనటం వలన పాపము నుండి తప్పించుకునేటువంటి వారిగా ఉంటాం. బైబిల్లో 119వ కీర్తనలో ఒక మాట ఏమంటదంటే,
నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొనున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వైకుంటూ ఉన్నప్పుడు అది పాపం నుండి మనల్ని దూరంగా తీసుకెళ్తుంది. నీ వాక్యము మనుషులలోని భయమును పుట్టించుచున్నది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని మా పాపం నుండి దూరంగా తీసుకువెళ్తుంది. దేవుని వాక్యం మనల్ని నిరాహితమైనటువంటి జీవితాలను జీవించేలా చేస్తుంది. ఇప్పుడు వీరిద్దరు కూడా అటువంటి స్టాండర్డ్స్ ను వాళ్ళు కలిగి ఉన్నారు. నాలుగోదిగా వాళ్ళు ఏం చేశారు? ఇందాక నేను ఏం చెప్పాను, దే పర్ఫార్మ్ గాడ్స్ విల్ ఇన్ దర్ చైల్డ్. దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సిగ్గునందరు. వీరికి దేవుడు నిండు వృద్ధాపంలో అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో ఒక కుమారుడు ఇచ్చాడు. ఎవరు ఆ కుమారుడు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ప్రియులారా, ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. పిల్లలు ఏ తల్లిదండ్రులకైతే ఇవ్వబడ్డారో ఆ తల్లిదండ్రులు పిల్లల విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. ప్రియులారా, చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 59వ వచనం చదువుకుందాం. 8వ దినమున వారు ఆ శిశువుకు జకర్యా అని పేరు పెట్టాలనుకుంటున్నారు. ఎవరు? బంధువులు. ప్రియులారా, పుట్టిన కుమారుడు ఎవరికి? జకర్యా, ఎలిజబెత్కి. ఇప్పుడు పేరు పెట్టాలనుకుంటుంది ఎవరు? బంధువులు. అనుకుంటున్నారు. ప్రియులారా, ఈ బాబుకి జకర్యా అని పేరు పెడతాము అని. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసినటువంటి వారు పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటారు. ప్రియులారా, వాళ్ళు పిల్లల విషయంలో వారి యొక్క అభిప్రాయాలను ప్రయోగించాలని చూస్తారు. వారు చెప్పినట్టు తల్లిదండ్రులు చేయాలి అని బంధువుల యొక్క ఫోర్స్ కొన్నిసార్లు ఉంటుంది, స్నేహితుల యొక్క ఫోర్స్ కొన్నిసార్లు ఉంటుంది. కానీ ఎలిజబెత్ ఏం చేస్తుంది తెలుసా? చదవండి. అలాగొద్దు, వానికి యోహాను పేరు పెట్టవలను. యోహాను పేరు పెట్టాలి, వానికి జకర్యా అని పేరు వద్దు అని ఎలిజబెత్ మాట్లాడుతుంది. ప్రియులారా, సరే, బంధువులు ఏం చేశారంటే ఈమెతో మనకేం పనులే, అసలు తండ్రితో కదా మనకి పని అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ జరగాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. సరే, ఈమె ఎందుకులే అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళారు. చదవండి, మిగతా వచ్చిన దానికి ముందు చదవండి. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాళ్ళ తండ్రిని అడుగుతున్నారు. ప్రియులారా, ఈమె ఎందుకులే, ఆయన అడిగి చూద్దాం ఆయన ఏమంటాడు అనేసి. అతడు తెమ్మని వారి పేరు యోహాన్ అని రాసింది. ఎలిజబెత్ ఏ పేరు చెప్పింది? యోహాన్ అని చెప్పింది. జకర్యా ఏ పేరు చెప్తున్నాడు? యోహాన్ అని చెప్తున్నాడు. ఇద్దరు కలిసి యోహాన్ అని ఎందుకు పేరు పెడుతున్నారు? దేవుడు చెప్పాడు. ప్రియులారా, వాళ్ళకు ముందుగానే దేవుడు ఆ పేరును బయలుపరిచాడు. చూడండి, 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, కనును అతనికి యోహాన్ అనే పేరు పెట్టుదు. ద నేమ్ కమ్స్ ఫ్రమ్ అబోవ్. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని ద్వారా వచ్చింది. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బంధువుల ఉద్దేశం తమ పిల్లల విషయంలో నెరవేరాలని అనుకోవట్లేదు. వారి సొంత ఉద్దేశాలు పిల్లల విషయంలో నెరవేరాలని అనుకోవట్లేదు. కానీ దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు.
ఇది ఒక పేరు విషయంలో కాదు ప్రియ, పిల్లల చదువుల విషయంలో అయితేనే, పిల్లల వివాహాల విషయంలో అయితేనేమి, పిల్లల ఉద్యోగాల విషయంలో అయితేనేమి, పిల్లలకు సంబంధించినటువంటి అది ఏదైనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని జరిగించేదానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అందుకు మానవుగా నా ప్రభువా, వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలే కానీ కుమారుడు పుడతాడని చెప్పి వాగ్దానం అయితే వచ్చింది. పిల్లలు పుట్టక ముందే పుట్టేటువంటి పిల్లలకి దేవుని చిత్తం ఎలాగ జరిగించాలని ముందుగానే ప్రార్థన చేస్తానంట. చదవండి. వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేమేమేమి చేయవలెనో దాన్ని మాకు నేర్పించు. పుట్టబో ఆ బిడ్డకు మేమేం చేయాలో మాకు నేర్పించు అంటున్నాడు. పుట్టబో ఆ బిడ్డకు మేమంటే ప్లూరల్ సింగులర్ వచ్చినాం, ప్లూరల్ పిల్లల బహువచనం అంటే తల్లిదండ్రులుగా కలుపుకొని మాట్లాడుతున్నాడు. పుట్టబోయేటువంటి ఆ బిడ్డకి మేమేం చేయాలి? మా సొంత ప్రకారం, మా బంధువుల ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారం we want to do as per your will. నీ చిత్త ప్రకారం మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని మాకు తెలియజేయాలి. ఎంత మంచి ప్రార్థన పిల్లరా! ఈరోజు ఇది ప్రార్థన చేసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? పిల్లల విషయంలో దేవుని చిత్తం జరగాలి, ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? ఆ రీతిగా తల్లిదండ్రులు ప్రార్థన చేయగలుగుతున్నారా? అటువంటి తల్లిదండ్రులు కుటుంబంలో ఉంటే ఆ పిల్లలకి దేవుని యొక్క భద్రత అనేది ఉంటుంది. ఆ పిల్లలు దేవుని చిత్తంలో పెంచబడేటువంటి వారుగా ఉంటారు. ఆ పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈ జకర్యా ఎలిజబెత్ ఏం చేస్తున్నారు అంటే దేవుడు వారికి ఏదైతే చెప్పాడో దాన్ని వారు చేస్తున్నారు. ఎప్పుడైతే జకర్యా దేవుని చిత్తాన్ని చేస్తున్నాడో వెంటనే ఏమైంది? నోరు తెరవబడింది ప్రియులారా. మూగవాడు మాట్లాడుతున్నాడు. God does lot of miracles when we perform His will towards our children. పిల్లల విషయంలో దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప అద్భుత కార్యాలను చేసేవాడిగా ఉంటాడు. చివరిగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కుమారుణ్ణి దేవుని మార్గంలో పెంచారు. దేవుని మార్గంలో పెంచారు. మీరు చదవక్కర్లేదు కానీ ఆ మొదటి అధ్యాయంలో 75 నుంచి 79 వచ్చిన వరకు మీరు చదివినట్లయితే అక్కడ జకర్యా ప్రాఫెసీ చెప్తాడు తన కుమారుడు గురించి. చదవక్కర్లేదు కానీ మీరు తర్వాత కానీ చదవండి. 75వ వచనం నుంచి 79వ వచనం వరకు చదివితే అక్కడ జకర్యా తన కుమారుడైనటువంటి బాప్తిస్మా ఇచ్చే యోహాను గురించి ప్రవచనాలు చెప్తాడు. సరే, 80వ వచనం మాత్రం చదువుతాం. 80వ వచనం ఇక్కడ ఆగుదాం. శిశువు ఎదిగి, ఇక్కడ ఆగుదామమ్మా. శిశువు ఎదిగి ఎలా ఎదుగుంటాడు? కుమారుడు తనపై తాను ఎదిగేస్తా ఉంటాడా? ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు పాలు ఇవ్వాలి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు మాటలు నేర్పాలి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకు కావలసినటువంటి అవసరాలు తీర్చాలి. ఆ బిడ్డ ఎక్కడైనా తప్పు చేస్తూ ఉంటే ఖండించడం, ఆ బిడ్డను దిద్దడం, ఆ బిడ్డను సరిచేయడం, ఆ ఎదుగుదల ఇవన్నీ ఉంటాయి పిల్లలు. అంతేకాదు ఆ బిడ్డ తాగుబోతు కాకుండా చూసుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుని చిత్తం అలాంటిది. మొదటి అధ్యాయము 14వ వచనం చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక.
జకర్యాతో దేవతలతో మాట్లాడుతున్నాడు. మద్యం తాగకూడదు, తాగకుండా చూసుకోవాలి తల్లిదండ్రులు. లోకంలోని వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోకుండా చూసుకోవాలి తల్లిదండ్రులు. ఆ ప్రార్థన కంచె వారి చుట్టూ వేయాలి. ప్రియులారా, దేవుని మార్గంలో పిల్లల్ని పెంచడం అనేటువంటిది చాలా కష్టం. మన ప్రమేయం లేకుండానే పిల్లలు అపవాది మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు ఏదైతే వారి విషయంలో మనతో మాట్లాడతాడో దాన్ని జరిగించే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తాయి, మనం ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మనం ఎన్నో నిందలు పడాల్సి వస్తుంది పిల్లలు. బట్ గాడ్ విల్ హెల్ప్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ when we perform his will towards our children. అయితే పిల్లల పట్ల మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఈ జకర్యా ఎలిజబెత్ యొక్క కుటుంబం ఒక మంచి ఆదర్శ కుటుంబం. వారు ఎక్కడ లూప్ హోల్స్ మనకు కనబడట్లేదు. వారు ఒకరినొకరు భక్షించుకున్నట్టు, కరుచుకున్నట్టు, అరుచుకున్నట్టు, దెబ్బలాడుకున్నట్టు, దేవుని దూషించినట్లుగా, దేవుని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఎక్కడ కూడా మనకు కనబడదు. ప్రియులారా, ఇవ్వబడిన ఒకే ఒక కుమారుడిని దేవుని కోసం పెంచారు. ఆ బిడ్డ ఒక ప్రవక్త అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువుకే బాప్తిస్మం ఇచ్చేటువంటి గొప్ప ఘనుడయ్యాడు. స్త్రీలు కలిగినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసుక్రీస్తు ద్వారా సాక్ష్యం పొందాడు. అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు ప్రియులారా. So God has a specific plan. God has specific plans towards our family, in our families. మన కుటుంబంలో దేవునికి గొప్ప ఉద్దేశాలు అనేవి ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని మన చేతికి ఇచ్చాడు. ఈ వాక్యాన్ని మనం చదవాలి, ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఈ వాక్యం మన కుటుంబంలో ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాద కుటుంబంగా, గొప్ప ఆదర్శ కుటుంబంగా మన కుటుంబాలు ఉండగలవు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వర్తమానం ఈ రాత్రి విన్నమాల ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయండి. వట్టివారము, మట్టివారము, తప్పిపోయేటువంటి వారము, జారిపోయినటువంటి వారము, కుటుంబ జీవితాల్లో విఫలమైనటువంటి వారము, ఐక్యతను పోగొట్టుకున్నటువంటి వారము, మమ్మల్ని కనికరించి మమ్మల్ని బలపరచండి. మా కుటుంబ జీవితాలు ప్రభువా మీతో కొనసాగేవిగా, మీ వాక్యాన్ని అనుసరించేవిగా ఉండనట్లు సహాయం చేయండి ప్రభువా. దుష్టుడు అనేక విధాలుగా కుటుంబాలను పతనం చేయాలని కాస్తూ ఉంటాడు కనుక బహు జాగ్రత్త కలిగి జీవించడం కృప దయచేయండి. ప్రార్థన కంచె వేసుకున్నట్టు సహాయం చేయండి. చెప్పబడిన ఈ వర్తమానం విన్న మాకందరికి కూడా దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యం మన సోదరుడు